హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఆర్డర్స్ ఇస్తూ మంచి రివ్యూస్ ఇస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు కోసం ధన్యవాదాలండి. ఇంకా ఆర్డర్ చేయాలా వద్దా అని సంకోచిస్తున్న వాళ్ళైతే మన ఛానల్ ఒకసారి చూడండి, విజిట్ చేయండి. మీకు జెన్యున్గా అనిపిస్తేనే ఆర్డర్ పెట్టుకోండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సీ బొమ్మిడాయలు అనమాట. అంటే బొమ్మిడాయలు వేరు కదా, బొమ్మిడి చేపలు వేరు, ఇవి సీ బొమ్మిడాయలు అనమాట. అవి అయితే ప్రాసెస్ చేసినవి అనమాట. ఇవి పై తోలంతా తీసేసి నీట్గా ఇలా ముక్కలుగా కోసి అయితే మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారనమాట. మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు, మీరు మార్కెట్లో చూసే ఉంటారు, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి, నేనైతే పంపిస్తాను. ఈ వీటి గురించి తెలిసిన వాళ్ళు, వీటి టేస్ట్ తెలిసిన వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారు. చూడటానికి పాములుగా ఉన్నాయండి, ఇవి సముద్రంలో ఉండే పాములేనండి, వాటిలో సీ బొమ్మిడాయలు అంటారనమాట. విషపు పాములు ఉంటాయి, వాళ్ళు అప్పుడే సముద్రంలో వేసేస్తారు, ఇవైతే తింటారనమాట. ఇందులోని 2 రకాలు అయితే నాకు తెలుసు, తెల్లవి నల్లవి ఉంటాయి అన్నమాట. నల్లవి తెల్లవి 2 కలిపి తింటారు అవి. అయితే ఇప్పుడు మా వాళ్ళు చేసేవన్నీ ఇంకా తెల్లపావులు నల్లపావులు 2 కలిపేసి చేసేస్తున్నారు. పై స్కిన్ అలా తీసేస్తారు, స్కిన్ తీసేసి ఉప్పులో వేసి ఎండబెట్టిన తర్వాత ఇలా ముక్కలుగా అయితే పీసెస్గా కట్ చేస్తారు. కట్ చేసి ఇంకా మార్కెట్కి తీసుకెళ్ళి సేల్ చేస్తారనమాట. మీరు చూసే ఉంటారు, మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూసామని. ఈ వండుకో తిన్నవారు టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉంది ఏంటి అనేది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మా వాళ్ళు పెద్దవాళ్ళు తింటారనమాట, మేమైతే ఎప్పుడు తినలేదు. ఇంకా కొందరైతే చాలా ఇష్టంగా తింటారు. తెల్లపాములో ఉండే నెట్ అనేది ఒకటి ఉంటుంది, అది మెడిసిన్లోకి యూజ్ చేస్తారంట, అదైతే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. నల్లపాములు అయితే ఉండదు. ఇంక ఇదండి ఈ వీటి గురించి అయితే నేను దాయాలని అనుకోవట్లేదు. పెద్ద పాములు అయితే తట్టాలుగా కోస్తారు, చేపలాగే ఉంటుంది అనమాట. అది అసలు దీనికి అసలు ముళ్ళు ఉండదు, సింగిల్ ముళ్ళు, దానికి కూడా చిన్న చిన్న ముళ్ళు అసలు ఉండదు. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారంట. మార్కెట్లో కొనుక్కెళ్తూ ఉంటారు కదా, చూసాను అనమాట. మీకు ఎవరికైనా తినే అలవాటు ఉంటే నచ్చుతుంది, మాకు ఈ ఫ్లేవర్ బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా మంచిదంటే హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వాటికి చాలా మెడిసిన్గా చాలా ఉపయోగపడుతుందంట. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేను స్క్రీన్పై నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. కాల్ చేసినా నేను రిప్లై ఇస్తాను, వాట్సాప్ చేసినా రిప్లై ఇస్తే ఎనీ టైం ఆన్లో ఉంటాను అనమాట. మీరు ఎప్పుడు కాల్ చేసినా సరే, ఒకవేళ నేను ఆ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మిస్డ్ కాల్ చూసైనా సరే నేను ఫోన్ చేస్తాను, రిప్లై ఇస్తాను. మీరు ఒకసారి నేను జెన్యునా కాదా అనేది మీరు ఒకసారి కాల్ చేయండి, ఆర్డర్ పెట్టుకోండి. మీకు నమ్మకం ఉంటేనే నెక్స్ట్ ఆర్డర్స్ రివ్యూస్ ఇవ్వండి, పర్లేదు. నేను సరిగ్గా చేయకపోతే రివ్యూస్ మీరు బ్యాడ్గా ఇచ్చినా సరే పర్వాలేదు, నేనైతే మంచిగా చేస్తానన్నమాట. ఇదండి ఈ చేపల గురించి అయితే. ఇందులో దాయాల్సింది ఏమీ లేదు, ఇవి సముద్రంలో ఉండే పాములే. మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు. మీరు ఆర్డర్ పెట్టాలని నేను ఇది చేప, ఇది మంచి చేప అని చెప్పట్లేదు, మంచిదే, టేస్ట్ బాగుంటుంది, మీట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొనుక్కోండి. టేస్ట్ చేసిన వాళ్ళు టేస్ట్ చేశారు, బాగానే ఉంది కదా, మీకు హెల్త్ ఇష్యూస్ ఏమి రాలేదు కదా, ఇంకా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే తగ్గుతాయంట. అదండి వీటి గురించి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా వీటి నుండి పెద్దది కావాలి, తట్టవల్ల కోస్తారు కదా, అవి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి, అవి వచ్చినప్పుడు నేనైతే వీడియో చేస్తాను అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.